ఒక దొంగ సిలువలో పశ్చాత్తాపపడి సిలువలో మారు మనస్సును పొంది తన పాపములను ఒప్పుకొని ప్రభువుని అడుగుతున్నాడు. ఏమంటున్నాడు? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అన్నాడు. అనగానే ప్రభు ఆ దొంగతో ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉందువుగాక అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎవరితో మాట అన్నాడు యేసు ప్రభు వారు? ఏ దొంగతో అంటే ఏమండి, ఎడమ ప్రక్కన ఉన్న దొంగతో అనలేదు, కానీ కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగతో ప్రభు అంటున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉందువుగాక అన్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కుడివైపున ఉన్న దొంగలో మారు మనసు వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది. ఆ సిలువలో వేలాడుతూ అతడు కూడా సిలువ వేయబడి పిల్లరా అతడు చూడండి రక్షించబడినటువంటి వాడుగా, పాప క్షమాపణ పొందినటువంటి వాడుగా, ఈ దొంగ తన పాపములకు ప్రాయశ్చిత్తము పొందినటువంటి వాడుగా పరిశుద్ధ గ్రంథములో మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దొంగతో అంటున్నాడు, ఏమంటున్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశువులో ఉందువుగాక. అతడేమడిగాడు? యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకోమన్నాడు. చూడండి, దేవునికి ఈ దొంగ ఇష్టడయ్యాడు. ఎందుకు ఇష్టడయ్యాడు అంటే ఇతడికి విశ్వాసం ఉంది. ఈ దొంగకు కలిగి ఉన్న విశ్వాసం ఏంటి? ఇతడు బందిపోటు దొంగ అయినప్పటికీ కూడా, ఇతడు దేశద్రోహి అయినప్పటికీ కూడా, ఇతడు రోమా సైనికుల ద్వారా రోమా ప్రభుత్వము ఇతన్ని సిలువ వేసినప్పటికీ కూడా ఇతడిలో విశ్వాసము ఉన్నది. ఏమిటి ఆ విశ్వాసము?